నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సాయి కృష్ణ అదృశ్యం కేసులో సిట్టు విచారణ వేగవంతం. నాగరాజుకు ముగ్గురు సహకరించినట్లు గుర్తింపు. గంజాయి డ్రగ్స్ తో దొరికితే 6 నెలలకు పైగా శిక్ష. బాధితుల జీవితాలు నిలపడానికి సహకరిస్తామన్న సీఎం. పీసీబీ జోనల్ అధికారి మునిప్రసాద్ ఇంట్లో ఏసీబీ సోదాలు. 4 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు. మాచెర్లలో ఘోర ప్రమాదం. 4 దుర్మరణం. ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం ఢీకొట్టడంతో దుర్ఘటన. నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ. స్వర్ణాల చెరువు వద్ద వరాల రొట్టెలు పంచుకున్న భక్తులు. అయోధ్య కానుకల దుర్వినియోగం కేసులో 8 మంది అరెస్ట్. రామాలయం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సభ్యుడు రాజీనామా. వెనిజువెలాలో 250కి చేరిన భూకంప మృతుల సంఖ్య. వేలాది మంది మిస్సింగ్. విజయవాడ కృష్ణలంక సాయి కృష్ణ అదృశ్యం ఘటనలో సీఐ నాగరాజుకు అతడి స్నేహితుడు 2 సిబ్బంది సహకరించినట్లు సిట్టు గుర్తించింది. నాగరాజు అరెస్టుతో హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అశోక్ ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు. సీఐ నాగరాజుకు అశోక్ అసిస్టెంట్గా ఉన్నారు. నానికి ఇటీవలే కృష్ణలంక ఠాణాలో హెడ్ కానిస్టేబుల్గా పోస్టింగ్ వచ్చింది. మే 29న సాయి కృష్ణ బంధువులను కలిసేందుకు కానిస్టేబుల్ సురేష్, అశోక్, నాని వడ్డేశ్వరం వెళ్లారని సిట్టు గుర్తించింది. పరారీలో ఉన్న 3 కోసం అధికారులు గాలిస్తున్నారు. మే 29న వడ్డేశ్వరం వెళ్లినట్లు నిరూపించే సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. సీడీఆర్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సాయి కృష్ణ అదృశ్యం కేసులో 3 కీలకంగా ఉన్నారని నిర్ధారణకు వచ్చారు. శ్రీచరణ్ ను అతడి తల్లిదండ్రులే పోలీసులకు అప్పగించాలని రాధా గాయత్రి తండ్రి సుధాకర్ డిమాండ్ చేశారు. అతడు ఎక్కడున్నాడో చెప్పాలని వీడియో కాల్ చేసి మాట్లాడాలంటూ శ్రీచరణ్ అమ్మా నాన్నలను గాయత్రి తల్లిదండ్రులు నిలదీశారు. తమ కడుపు కోతకు జవాబు చెప్పాలన్నారు. చంపాలనే పక్కా ప్రణాళికతోనే గాయత్రిని శ్రీచరణ్ మసూరి తీసుకువెళ్లడని ఆమె తండ్రి సుధాకర్ ఆరోపించారు. ఘటన తర్వాత శ్రీచరణ్ అందరినీ తప్పుదారి పట్టించాడన్నారు. భార్యపై ప్రేమ ఉన్నవాడు ఆమె దశదిన కర్మకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి విశాఖలోనే తిరుగుతున్నాడని, తల్లిదండ్రులే అతన్ని పోలీసులకు అప్పగించాలని కోరారు. మసూరి పోలీసులు కేసు దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. రాధా గాయత్రి మృతిపై స్పష్టత రావాలంటే పోస్టుమార్టం రిపోర్ట్, సరైన దర్యాప్తుతో సాధ్యమని శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ అన్నారు. తమ కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఎక్కడికి వెళ్ళాడు? నాకు చాలా బీపీ వస్తున్నది. మీరు చూస్తుంటే బీపీ. ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ నాళ్ళు ఆయన చూసారా? ఆయన మొహం చూసారా? వాళ్ళు ఎలా ఉందో అక్కడ ఏడ్చి మీరు అలా ఉన్నారో లేదా అన్నది పక్కన పెడితే మాకు ఎంత కడుపు కోత తెచ్చాడు. ఈ రోజు మీకు కడుపు కోత తెస్తున్నాడా ఏంటని మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కడికి వెళ్ళాడు? మిమ్మల్ని నడి బజార్లో వదిలేడు. ఇక్కడ కన్నతండ్రులు కొడుకుని వాళ్ళ నాన్నగారు ఏం స్టేట్మెంట్లు ఇచ్చారు? మీకు మా అబ్బాయిని అక్కడ పంపించామండి, వెళ్ళి మసూరి వెళ్ళి పోలీసులు పిలిచారు, నువ్వు వెళ్ళి కనిపించు అని చెప్తే వాడు వింటాడా? బాధ్యత గల తల్లిదండ్రులు అయితే తీసుకెళ్ళి అప్పచెప్పాలి. అక్కడ వాడు తప్పు చేశాడు నీ కొడుకు అని మేము అంటున్నాం, పదే అంటున్నాం. అటువంటి అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? కొడుకుని తీసుకుని అక్కడ అప్పచెప్పాలి. నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను అక్కడ కూర్చున్నాను. నా కూతురి గురించి పోరాడుతున్నాను. అక్కడ వాడు ఇక్కడ వైజాగ్ సిటీలో తిరుగుతున్నాడు, సెల్ల స్విచ్ ఆపేసి. ఎవరైనా పట్టుకున్నారా వాడిని? మాకేమంటారు వాళ్ళు? డెహ్రాడూన్ వాళ్ళు ఇచ్చేయాలి, ఉత్తరాఖండ్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వాలంటున్నారు. వాడేమో ఇక్కడ తిరుగుతున్నాడు. వాడు మా అమ్మాయి తెల్లవారు 6:30కి చనిపోయిందని చెప్పాడు. ఆ కాల్ ముందు వాడు ఎంతో మందికి కాల్ చేసి కన్వర్ట్ చేసుకుని లాయర్ని కూడా పెట్టుకున్నాడు. వాడు అక్కడ మా అమ్మాయిని అయితే మసూరి తీసుకెళ్లవలసిన కారణం ఇది చంపడానికే, ప్రీ ప్లాన్ మర్డర్. వాడికి శిక్ష పడాలంటే వాడికి సమాజం అందరి ముందు ఉరి తీస్తే వాడికి ఇటువంటి మృగాలు మళ్ళీ పుట్టుకురావు. వాళ్ళ నాన్నగారికి తెలుసు. ఎందుకంటే 15వ తారీఖు తెల్లారుజాము జరిగింది ఇన్సిడెంట్. 15 రాత్రి ఆయన వచ్చారు. 16న పోస్ట్ మార్టం జరిగింది. అంచేత ఆరోపణలు అయితే ఆరోపణలుగానే ఉంటాయి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాల్సి ఉంది, పోస్ట్ మార్టంతో కలిపి రావాలి. అది వస్తే దేనికది సపరేట్ అవుతుంది. అప్పుడు శ్రీచరణ్ దోష కాదా అనేది మనం అప్పుడు నిర్ణయించగలం.
వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే సహజం. ఎవరి కడుపు మంట వారి. మనకు ఆకలిస్తే మనమే భోంచేయాలి, పక్కవాడు భోంచేస్తే మన కడుపు ఉంటుంది కదా. జరిగిందంతా తప్పుగా పట్టిస్తున్నారు మీరు అని చెప్పి నేనేం చెప్తున్నాను, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళ పని చేస్తారు. ఈ సంఘటనకు సంబంధించి ఆరోపణలన్నీ నిజాలు కావు. నిజమేమిటో ఎవరికీ తెలియదు, పైన భగవంతుడికి తెలుసు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్నూలు చాణక్యపురి కాలనీలోని పీసీబీ జోనల్ అధికారి మునిప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరుపతి పీసీబీ కార్యాలయంలో పనిచేస్తున్న యుగంధర్ మునిప్రసాద్ ఇంట్లో జరిగిన తనిఖీల్లో 5.78 లక్షల రూపాయల నగదు, 17 తులాల బంగారం, 3 కిలోల వెండి నగలు, పలు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏకకాలంలో కర్నూలు, తిరుపతి, హైదరాబాద్లో సోదాలు చేశారు. ఈ తనిఖీలో ఎస్బీఐ లాకర్, 2 ఇళ్లు, భార్య పేరుపై 4 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం ఆస్తుల విలువ 4 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బేతి యుగంధర్ మునిప్రసాద్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు. ఇతనికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అనే సమాచారం ఈ రోజు సోదాలు నిర్వహించినాము. ఈ సోదాల్లో ఇతనికి 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది ఒక బిల్డింగ్ G+3 ఇది. తర్వాత సికరాఫైడ్ లో ఒక డూప్లెక్స్ ఉంది. తర్వాత క్లౌడ్ 9 లో ఒక ప్లాట్ ఉంది. తర్వాత భార్య పేరు మీద ఒక 4 ప్లాట్లు హౌస్ సైట్స్ ఉన్నాయి. 5,78,000 రూపాయలు క్యాష్ దొరికింది. తర్వాత గోల్డ్ వచ్చి 17 తులాలు, సిల్వర్ 3 కేజీల 300 గ్రాములు ఉంది. తర్వాత ఇంకా మొదలైనవన్నీ కలిసి ఒక 49 లక్షల విలువ గల పత్రాలు దొరికినాయి. తర్వాత ఒక కార్ ఉంది. బ్యాంక్ లాకర్ కూడా ఒకటి దొరికింది. అది బ్యాంక్ లాకర్ దొరికింది. ఇంకా ఇంట్లో సోదాలు చేస్తున్నాం. మొత్తం అంటే గవర్నమెంట్ వాల్యూ తీసుకున్నాము. వీటన్నిటికీ కూడా 4 కోట్ల పైనే ఉంది. బంధువు చనిపోయాడని వార్త వచ్చింది. శోకసంద్రంలో మునిగిపోయిన ఆ కుటుంబ సభ్యులు చివరి చూపు కోసం బయలుదేరారు. ఓవైపు తుఫాను వేగంతో వెళ్తున్న వాహనం, మరోవైపు మృత్యు రూపంలో దారి కాచిన లారీ. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు. పల్నాడు జిల్లా మాచర్ల శివార్లో జరిగిన ప్రమాదంలో మరో 9 మందికి గాయాలయ్యాయి. పల్నాడు జిల్లా మాచర్ల శివారు నగరవనం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోగా 9 మందికి గాయాలయ్యాయి. కనిగిరిలోని బంధువు చనిపోయాడని ఆఖరి చూపు కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి తుఫాన్ వాహనంలో బయలుదేరారు. నగరవనం దగ్గరకు రాగానే తుఫాను వేగంగా వచ్చి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. వాహనం లారీ కిందకు దూసుకుపోయింది. దీంతో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ప్రమాదం జరిగే సమయంలో వాహనంలో డ్రైవర్తో సహా 13 మంది ఉన్నారు. కదిరి వెంకటేశ్వరులు, శారద, పిడుగు సత్యనారాయణ, పోతంశెట్టి నాగలక్ష్మి అనే 4 అక్కడికక్కడే చనిపోయారు. వీరంతా హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో జ్యువెలరీ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వాహనం లోపల ఇరుక్కుపోయిన మృతదేహాలు, క్షతగాత్రులను గ్యాస్ కట్టర్లు సాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను తొలుత మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. మా నాన్నగారు చనిపోయి వెళ్తున్నాం మండి మాట్లాడుకోండి. హైదరాబాద్ నుంచి కనిగిరి 4 గంటల దాకా మేల్కొనే ఉన్నాం. వాడు నిద్రపోయిండో తెలియదు, మేము నిద్రపోయామో తెలియదు. లారీ నిలబడి ఉన్న లారీని గుద్దింది. హైదరాబాద్ నుంచి కనిగిరి పోతుంటే లారీ పక్కకు ఆగింది. డ్రైవర్ పోయి దానికి గుద్దిండు. డ్రగ్స్ పై పోరాటం అంతిమంగా యువత కోసం, వారి కలలు, ఆరోగ్యం, భవిష్యత్తు కోసమేనని గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎక్స్లో సీఎం పోస్ట్ పెట్టారు. ఏపీలో మాదక ద్రవ్యాల రవాణాపై నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదం మోపడం, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. వ్యసనంతో పోరాడుతున్న వారికి మద్దతు అందిస్తూ వారు జీవితాలను తిరిగి నిర్మించుకోవడానికి సాయం చేస్తామన్నారు. ఏపీ డ్రగ్స్ కేంద్రం అనేది గత చరిత్ర అని, ప్రస్తుతం ఏపీ మాదక ద్రవ్యాల రవాణా పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తుందని తెలిపారు. మాదక ద్రవ్యాలు అనేవి కేవలం వ్యక్తిగత సమస్య కాదని, అవి నిశ్శబ్దంగా సమాజ పునాదులను బలహీనపరిచే ఒక తీవ్రమైన సామాజిక సవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మాదక ద్రవ్యాల ముప్పుపై అవగాహన, నివారణ, పునరావాసం, కఠినమైన చట్టాల అమలును బలోపేతం చేసేందుకు కూటమి సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమాజమంతా ఒక తాటిపైకి వచ్చి కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడే శాశ్వత మార్పు సాధ్యమవుతుందని ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.
మత్తు పదార్థాలకు బానిసలై యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. స్నేహితుడు చెప్పాడనో తెలిసిన వాళ్లు అన్నారనో అనవసర వ్యసనాల జోలికి పోవద్దన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. డ్రగ్స్ నివారణకు 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, ఈగల్ వ్యవస్థతో తీసుకొచ్చిన మార్పును వివరించారు. గంజాయి తీసుకోవడంతో పాటు రవాణా చేసినా కఠినమైన శిక్షలు పడతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. యువతే ఈ దేశానికి అతిపెద్ద ఆస్తి అన్న హోంమంత్రి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉత్తమ సిటిజన్గా ఎదగాలని సూచించారు. గాంజాలకి డ్రగ్స్ కి అలవాటు పడకుండా యువతని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేకమైన ప్రోగ్రాములు తీసుకుంటుంది. దగ్గర 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయడానికి చాలా ఉత్సుకత చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలవాటు ఎలా వచ్చింది అంటే పక్కనున్న ఫ్రెండ్ ఇన్స్టిట్యూట్ చేయడం వల్ల, పక్కనున్న ఫ్రెండ్ ఇలా చేస్తే బాగుంటది ఒక్కసారి చూడు అని చెప్పడం వల్ల అలవాటైన వాళ్ళు 60 నుంచి 70% మంది ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్ కి మీరు కింగ్స్, క్వీన్స్. అటువంటిది మీ తాలూకా శక్తి సామర్థ్యాన్ని మీరు ఎంత జాగ్రత్తగా వినియోగించుకుంటే ఇలాంటి పొజిషన్లోకి వచ్చి నుంచొని, ఇలాంటి పొజిషన్లోకి వచ్చి సేవ చేసే అవకాశాలు వస్తాయో మీరందరూ ఆలోచన చేసుకోవాలి. పెద్ద సినిమా చూసారు అందరూ? అందులో చాలా ఒక్క డైలాగ్ ఉంది. ఏంటో డైలాగ్? మళ్ళీ పుడతామా ఏంటి? ఆ మళ్ళీ పుట్టని జీవితానికి గాంజా అలవాటు చేసుకొని ఊరోళ్ళందరూ తిడతా ఉంటే ఎక్కడ పడిపోతామో, ఎవడొచ్చి తీసుకెళ్తాడో తెలియక, ఏ పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తాడో తెలియక, ఏ జైల్లో పెడితే ఏమి తినాలో అర్థం కాక, ఇంటికి వెళ్తే అమ్మా నాన్న లేదో తంతారేమో భయపడి, ఉద్యోగాలు వస్తాయో తెలియక ఇలాంటి జీవితం గడపడం అవసరమా? అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేశారంటూ గాంధీ కూడలిలో దీక్షకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వైసీపీ శ్రేణులతో కలిసి ఇంటి వద్దే పెద్దారెడ్డి నిరసనకు దిగారు. గాంధీ కూడలికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనంతపురం తరలించేందుకు పోలీసులు యత్నించగా వైసీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. పోలీసుల వాహనాలకు అడ్డుగా సిమెంట్ బెంచీలు పెట్టారు. పోలీసులతో పెద్దారెడ్డి అనుచరులు వాగ్వాదం, తోపులాటలకు దిగారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగతో నెల్లూరులో సందడి వాతావరణం నెలకొంది. తొలి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భక్తులతో సింహపురి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రొట్టెల పండుగకు తొలి రోజు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బారా షాహీద్ దర్గా, స్వర్ణాల చెరువు భక్తులతో కిటకిటలాడాయి. 5 రోజుల పాటు జరగనున్న రొట్టెల పండుగకు దాదాపు 20 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యం కోసం వివిధ ప్రాంతాల నుంచి బారా షాహీద్ దర్గా, స్వర్ణాల చెరువు వరకు ఉచిత బస్సులు నడుపుతున్నారు. వైద్య శిబిరాలు అందుబాటులో ఉంచారు. స్వర్ణాల చెరువు వద్ద 10 ఘాట్లను భక్తుల కోసం సిద్ధం చేశారు. 15 బోట్లతో షిఫ్టుకు 15 మంది చొప్పున గజ ఈతకాలతో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మున్సిపల్ శాఖ 6315 మంది, పోలీస్ శాఖ నుంచి 1870 మంది సిబ్బందిని నియమించారు. బారా షాహీద్ దర్గా, స్వర్ణాల చెరువు వద్ద ప్రభుత్వ ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా వస్తామని, కోరిన కోరికలు తీరుతున్నాయని చెబుతున్నారు. స్వర్ణాల చెరువులో దిగి కోరికల రొట్టెలు పంచుకున్నారు. మేము 15 ఏళ్ళ నుంచి వస్తున్నాం సార్. ఇల్లు కట్టుకున్నాను, నా కొడుకు పిల్లలు అయినారు, ఉద్యోగం వచ్చింది,
అన్ని అంగన్వాడీ ఇచ్చి నడుతున్నాం. ఫైనాన్షియల్ గా అనుకున్నాము, అది సెట్ అయింది. పోయిన సంవత్సరం ఇల్లు కావాలని చెప్పి రొట్టె తీసుకున్నాము. ఈ సంవత్సరానికి ఇల్లు అయిపోయింది, పెళ్లి. ఆ రొట్టె తీసుకొని వెళ్తున్నాము. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం. ఈసారి ఒక 30 మెంబర్స్ వరకు వచ్చాము. పిల్లలకు ఆరోగ్యాలు మంచిగా ఉండకపోతుండే, ఆరోగ్యం రొట్టె తిన్నాం కాబట్టి ఆరోగ్యాలు బాగుంటున్నాయి. సంతానం రొట్టె కూడా మేము చాలా మందికి తీసుకెళ్ళి ఇచ్చాము, వాళ్ళకు కూడా సంతానం కలిగింది, వాళ్ళు కూడా వస్తున్నారు. రొట్టెల పండుగలో పాల్గొన్న మంత్రి నారాయణ బారా షాహీద్లను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్వర్ణాల చెరువులో రాష్ట్ర అభివృద్ధి రొట్టెను మంత్రి పట్టుకున్నారు. చెరువులో ఏర్పాటు చేసిన బోట్లో తిరిగి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మనకు నెల్లూరులో కశ్మూర్ ఒకటి, ఏఎస్పేట 2 ఉన్నాయి. గవర్నర్ సీఎం గారు టూరిజం సర్క్యూట్ చేయాలి 2014లోని చెప్పడం, అయితే అది ముందుకు పోలా. ఏదేమైనప్పుడు ఇప్పుడు మళ్ళా దాని మీద ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఒక మంచి టూరిజం సర్క్యూట్ గా చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ భక్తుల సంఖ్య పెరుగుతుందంటే కారణం ఏంటంటే వాళ్ళు అనుకునేది నెరవేరుతుంది. దీనికి అన్ని విధాల ఈరోజు ఏర్పాట్లు చేశారు. 26 నుంచి 30 కాకుండా ఆ తర్వాత 4 రోజులు కూడా ఇక్కడ శానిటేషన్, వాటర్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ అధికారులందరూ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అయోధ్య రామమందిరంలో భక్తుల కానుకల దుర్వినియోగానికి సంబంధించిన ప్రకంపనలు ఆలయ ట్రస్టును తాకాయి. నైతిక బాధ్యత వహించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా రాజీనామా చేశారు. సిట్ నివేదిక ఆధారంగా నగదు లెక్కించే 6 సిబ్బంది సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అందులో చంపత్ రాయ్ డ్రైవర్, ఆయన సహాయకుడు కూడా ఉన్నారు. అయోధ్యలోని రామమందిరంలో భక్తుల కానుకల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నైతిక బాధ్యత వహించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ సభ్యుడు అనిల్ మిశ్రాలు తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను సంబంధిత అధికారి ధృవీకరించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవడమే కాకుండా దొంగతనం ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమిక నివేదికను సమర్పించిన తర్వాత వారిద్దరూ రాజీనామా చేశారు. ఈ వ్యవహారాన్ని మొదట సమాజ్వాదీ పార్టీ వెలుగులోకి తెచ్చింది. ఈ ఆరోపణలు నిజానిజాలను నిగ్గు తేల్చడానికి విచారణకు ఆదేశించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ యూపీ ప్రభుత్వాన్ని కోరింది. అందుకు సానుకూలంగా స్పందించిన యోగి సర్కార్ లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ బృందం ఈ వారం ఆరంభంలో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. భక్తుల కానుకలు, విరాళాలు దుర్వినియోగమైనట్లు తేల్చింది. దాదాపు 7 నుంచి 7.5 కోట్ల మేర నిధులు గల్లంతైనట్లు సిట్ పేర్కొంది. సిట్ నివేదిక ఆధారంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో నగదు లెక్కించే 6 సిబ్బందితో సహా 8 మందిని నిందితులుగా చేర్చారు. అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రమాశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రమాశంకర్ యాదవ్ అలియాస్ టిన్నులను నిందితులుగా పేర్కొన్నారు. డబ్బు దొంగలిస్తున్నట్లు సీసీటీవీలో రికార్డు కావడంతో వారిని అరెస్టు చేశారు. సిట్ నివేదిక అందిన తక్షణమే చర్యలు ప్రారంభమైనట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. దోషులుగా తేలిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజల విశ్వాసాలను దెబ్బతీసిన వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు యూపీ సీఎం తెలిపారు. అయితే ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రాలతో సహా అందులోని ఉన్నతాధికారుల బాధ్యతను ఎఫ్ఐఆర్ నిర్ధారించడం లేదని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. నైతిక బాధ్యత పేరుతో రాజీనామాలు చేయటాన్ని ఎస్పీ నేతలు ప్రశ్నించారు. పలుకుబడి ఉన్న వారిని రక్షిస్తున్నారని, దర్యాప్తు పక్షపాతంగా సాగుతోందని ఆరోపించారు. వెనిజువెలాలో 2 వరుస భూకంపాల దాటికి మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 549 మంది మృతి చెందినట్లు వెనిజువెలా ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. వేలాది మంది జాడ లేదని తెలుస్తోంది. మెక్సికో, ఎల్ సాల్వడార్, డొమినిక్ రిపబ్లిక్, చీలీకి చెందిన బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
వెనిజువెలాలో బుధవారం సాయంత్రం జంట భూకంపాల ధాటికి పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు వెనిజువెలాలో సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఒకటిగా ఈ భూకంపాలు నిలిచాయి. వందలాది బహుళ అంతస్తుల భవనాలు శిథిలాల కుప్పగా మారాయి. వీధుల్లో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దుమ్ము, రక్తంతో నిండిన వారిని శిథిలాల నుంచి సహాయక బృందాలు బయటకు తీస్తున్నాయి. అందులో చిన్నపిల్లలతో పాటు జంతువులు కూడా ఉన్నాయి. ఓ భవనం స్లాబ్ కింద చిక్కుకుపోయినా కేవలం పాదం మాత్రమే బయటకు కనిపిస్తున్న మహిళను సహాయక బృందాలు కాపాడిన దృశ్యాలను వెనిజువెలా ప్రభుత్వం టీవీ ప్రసారం చేసింది. వెనిజువెలా రాజధాని కారకాస్కు ఉత్తరాన ఉన్న లాగ్వైరా తీర ప్రాంతంలో ఆస్తి ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. భూకంపం కారణంగా ప్రధాన విమానాశ్రయాన్ని మూసివేశారు. ఇది సహాయక చర్యలను మరింత క్లిష్టతరం చేసింది. తప్పిపోయిన వారి కోసం బాధిత కుటుంబాలు వారి ఫోటోలను పలుచోట్ల అంటించగా మరికొందరు తమ వారిని వెతుకులాడుతూ చేతిరాతతో కూడిన పేర్ల జాబితాలను పంచుకున్నారు. దేశంలో ఫోన్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో విదేశాల్లో వెనిజువెలా పౌరులు తమ బంధువులను సంప్రదించడానికి నానా అవస్థలు పడ్డారు. కారకాస్లోని డౌన్ టౌన్ లో వందలాది మంది పార్కులు, పార్కింగ్ స్థలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనే రాత్రంతా గడిపారు. ప్రకృతి విపత్తు నేపథ్యంలో వెనిజువెలాలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. దెబ్బతిన్న నివాసాలు, ఆసుపత్రుల పునర్నిర్మాణానికి $200 మిలియన్ ఓ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జా ప్రకటించారు. సహాయ చర్యల కోసం భారీ నిర్మాణ పరికరాలను సమకూర్చాలని వ్యాపార సంస్థలకు పిలుపునిచ్చారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో వీలైనంత మేరకు ఎక్కువ మందిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధ్యక్షురాలు రోడ్రిగ్జా తెలిపారు. భూకంపం ధాటికి తీవ్రంగా నష్టపోయిన వెనిజువెలాకు భారత్, అమెరికా, మెక్సికో, ఖతార్, బ్రెజిల్, స్పెయిన్, పోర్చుగల్, కెనడా, స్విట్జర్లాండ్, టర్కీ తదితర దేశాలు సాయం ప్రకటించాయి. మెక్సికో, ఎల్ సాల్వడార్, డొమినికన్ రిపబ్లిక్, చీలీకి చెందిన బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా చెన్నైలో నిర్వహించిన మ్యారథాన్లో విజయ్ స్వయంగా పాల్గొన్నారు. వేలాది మంది యువత, విద్యార్థులతో కలిసి 6 కిలోమీటర్ల దూరం పరిగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమిళనాడు చరిత్రలో ప్రజా ప్రయోజనం కోసం ప్రజలతో కలిసి సీఎం ఇంత దూరం పరిగెత్తడం ఇదే మొదటిసారని అధికారులు వెల్లడించారు. మ్యారథాన్ ప్రారంభానికి ముందు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం స్టేజ్ పై నుంచి కిందికి దిగిన సీఎం విజయ్ ఉత్సాహంగా పరిగెత్తారు. సీఎం రన్నింగ్ చూసి కేకలు, ఈలలు వేస్తూ యువత సందడి చేశారు. ఆయనతో కలిసి పరుగు తీశారు.